పార్లమెంటులో ఎంపీలంతా హుందాగా ప్రవర్తించాలన్నారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వంపై అక్కసుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దన్నారు. దేశ గౌరవాన్ని దెబ్బతినేలా విపక్షాల ప్రవర్తన ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు కాషాయ నేతలు. పార్లమెంట్లో ఎంపీలు హుందాగా ప్రవర్తించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలు మనపై పెట్టుకున్న విశ్వాసాన్ని పోగొట్టుకునేలా వ్యవహరించొద్దని తెలిపారు. లోక్సభలో స్పీకర్పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక ఓం బిర్లాకు లేఖ రాశారు ప్రధాని. సభలో రాజకీయ దుష్ప్రవర్తన నిర్ద్వంద్వంగా తిరస్కరించినందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటరీ చరిత్ర, స్పీకర్ బాధ్యతలను లేఖలో ప్రస్తావించారు. భారత ప్రజాస్వామ్య బలం దాని రాజ్యాంగ సంస్థల్లోనే ఉందన్నారు. వాటిలో పార్లమెంట్ అత్యున్నత వేదిక అని చెప్పారు మోదీ. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా. విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రవర్తన దేశాన్ని అగౌరవపరిచేలా ఉందని విమర్శించారు. పార్లమెంటు మెట్లపై నిలబడి రాహుల్ గాంధీ చాయ్ తాగడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి పవిత్ర ప్రదేశమని, అక్కడ విపక్ష నేతల ప్రవర్తన సరిగా లేదన్నారు అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ है जो एआई सम्मेलन में कपड़े उतार कर भारत को बदनाम करती है, जो संसद के अंदर बहस को महत्व देती है, और दूसरी ओर राहुल गांधी है जो संसद बंद कर संसद के दरवाजे पर चाय पकोड़ा खाकर संसद का अपमान करते. అసోంలో బీజేపీ సర్కారు వచ్చాకే అభివృద్ధి జరుగుతోందన్నారు అమిత్ షా. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పారు. అసోంలో పర్యటించిన షా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు చేసిందని విమర్శించారు అమిత్ షా. राहुल गांधी एसआईआर का विरोध कर रहा है. क्यों एसआईआर का विरोध कर रहे हैं? इसलिए एसआईआर का विरोध कर रहे हैं क्योंकि घुसपैठियों के नाम मतदाता सूची से कट रहे. राहुल बाबू, ये तो शुरुआत है. नाम कटने से हम नहीं रुकेंगे. नाम तो कटेंगे ही कटेंगे. एक एक को चुन चुन कर देश की भूमि छोड़कर जाना पड़ेगा. ये भारतीय जनता पार्टी का वादा. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో పర్యటించిన యోగి అక్కడి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహారాణి పద్మిని లాంటి వేలాది మంది ధైర్యవంతులైన మహిళలకు భారత్ నెలవన్నారు సీఎం యోగి. याद करना, अगर किसी ने किसी बहन और बेटी की सुरक्षा पर हाथ डालने का दुस्साहस किया तो अगले चौराहे पर यमराज उसका इंतजार कर रहा होगा. हर भारतीय नारी को इस सुरक्षा की गारंटी और सम्मान की गारंटी मिलनी चाहिए, उसको स्वावलंबन की गारंटी मिलनी चाहिए. ये जौहर श्रद्धांजलि समारोह उसका एक प्रतीक है और उसका आह्वान भी कर रहा है. हम देख करके रखते हैं, पहला युद्ध अकबर के खिलाफ जब महाराणा प्रताप ने लड़ा था तब उम्र क्या थी? मात्र 27 वर्ष. जो हटी राखे धर्म को तही राखे करतार का आह्वान करके भारत के अंदर उनका साम्राज्य बोल रहा है. लेकिन अकबर को दांतों तले चने चबाने के लिए मजबूर कर दिया था. ये है राजस्थान का शौर्य, भारत का शौर्य. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాషాయ నేతలు. కేరళ, అసోం, తమిళనాడులోనూ గెలుస్తామని అన్నారు.